నమస్తే మిత్రులారా, ఈరోజు మరొక కొత్త అంశం గురించి తెలుసుకుందాం. మనం గ్రాంధిక భాష. విద్యార్థులకు మనం భాష బోధించేటువంటి సందర్భాలలో ఒకే భాషలోనే భిన్నమైనటువంటి అంతర్భాషలు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటాయి. భాష బోధించేటువంటి సందర్భాల్లో విద్యార్థులకు మనము గద్య భాగాలు, పద్య భాగాలు బోధించేటువంటి సందర్భంలో వాటిని చదివేటువంటి విధానంలోనే అది గ్రాంధిక భాషన, వ్యవహారిక భాషన, ప్రామాణిక భాషన, మాండలిక భాషన, ఈ వైవిధ్యాలను మనం విద్యార్థులకు తెలియజేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకు భాషలో ఉండేటువంటి వైవిధ్యాల ఆధారంగా, భేదాల ఆధారంగా వాటి పట్ల వాళ్ళు అవగాహన అనేటువంటిది పెంపొందించుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంది. అంటే భాష ఉపాధ్యాయులకు ఒకే భాషలో ఉండేటువంటి అంతర్వైవిధ్యాలను మనము తప్పకుండా తెలియజేయాలి. అయితే మనకు గ్రాంధిక భాష అనేటువంటిది మనకు సంబంధించినటువంటిది. ఇప్పుడు మన టాపిక్లో గ్రాంధిక భాష అంటే ఒక గ్రంథస్థమైనటువంటి భాషనే గ్రాంధిక భాష అంటూ ఉంటాం. గ్రంథస్థమైనటువంటి భాష అంటే గ్రంథాలు అంటే వేటిని గ్రంథాలు అంటారు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ప్రచారంలో ఉన్నటువంటి భాషనే గ్రాంధిక భాష అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనకు తెలుగు సాహిత్యంలో, తెలుగు బోధనలో చూసుకున్నప్పుడు క్రీస్తు శకం ప్రారంభం నాటికే తెలుగులో భాష మౌఖిక ప్రచారంలో ఉంది. భాష అనేటువంటిది ప్రజలు మౌఖిక ప్రచారం అంటే ఒకరికొకరు మాట్లాడుకోవడంలో ప్రచారంలో ఉంది. కాలక్రమేణా దాని ఒక లిఖిత రూపం అనేటువంటిది సంతరించుకుంది. మొదటగా అది ఒక శాసనాల రూపంలో, ఒక రాతి శాసనాల రూపంలో, అదేవిధంగా రాగి శాసనాల రూపంలో అట్లా క్రమంగా తాటి ఆకుల మీదికి భాష అనేటువంటిది లిఖిత రూపాన్ని సంతరించుకుంది. అట్లా ఆనాటి ఒక వందల సంవత్సరాల క్రితం కవులు, రచయితలు వాళ్ళ భాష అనేటువంటిది గ్రాంధికమైనటువంటి రూపంలో ఉంది. వాళ్ళు రాసేటువంటి రచనల్లో ఆ స్థితి అనేటువంటిది, దాని యొక్క రూపం అనేటువంటిది ఒక కావ్య రూపంలో లిఖించబడడం వల్ల దానికి కావ్య భాష అనేటువంటి పేరు కూడా ఉన్నది. అదేవిధంగా మన యొక్క తెలుగు సాహిత్యంలో చూసినట్లయితే 11వ శతాబ్దం నాటికే సుసంపన్నమైనటువంటి కావ్య భాషగా, సాహిత్య భాషగా తెలుగు అనేటువంటిది ప్రచారంలో ఉంది. అంటే తెలుగు భాష అనేటువంటిది మొదటగా మౌఖికంలో, వ్యవహారికంలో ఉన్నది. అయితే 11వ శతాబ్దం నాటికి కావ్య భాషగా, సాహిత్య భాషగా తెలుగు అనేటువంటిది ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఇది ఈ కావ్య భాష అనేటువంటిది, గ్రాంధిక భాష అనేటువంటిది 11, 13 శతాబ్దాల కాలంలో బాగా విస్తృతిలోకి వచ్చింది. నన్నయ్య, తిక్కన, ఎర్రన, పాల్కొరికి సోమనాథుడు, మల్యరేచన, పోతన వీళ్ళందరూ కూడా తెలుగులో సాహిత్య రచన చేయడం వల్ల ఇట్లా కావ్య భాష అనేటువంటిది విస్తృతిలోకి రావడం జరిగింది. ఈ కావ్య భాషనే గ్రాంధిక భాష అనే పేరుతోని మనం చెబుతూ ఉంటాం. కావ్య భాషనే గ్రాంధిక భాష అని మనం పిలుస్తూ ఉంటాం. కావ్య భాషలో చూసినట్లయితే భాష అనేటువంటిది మనకు చాలా కొద్దిగా అర్థం చేసుకోవటానికి కఠినంగానే ఉంటుంది. కావ్య భాషలో గ్రాంధిక భాష అనేటువంటిది అంటే దాన్ని చదివేటప్పుడు కూడా ఆ గ్రాంధిక భాష అనేటువంటిది కఠినంగా ఉంటూ ఉంది. అయితే ఈ కావ్య భాష అనేటువంటిది 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు వచ్చినటువంటి కావ్యాలు, ప్రబంధాలు ఇవన్నీ కూడా కొన్ని నిబంధనలకు లోబడి, అంటే వ్యాకరణ సూత్రాలకు ఆధారంగా రాయబడినటువంటివిగా, ప్రచురించబడినటువంటిగా, రచనలు చేయబడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే వ్యాకరణ సూత్రాలను ఆధారంగా చేసుకుని రాయబడినటువంటి రచనలు మాత్రమే గ్రంథాలుగా, సాహిత్యంగా ఆనాడు ప్రచారంలో ఉంది. అయితే తెలుగు భాషలో వ్యవహారిక భాష, గ్రాంధిక భాష అనేటువంటి ఈ యొక్క వైవిధ్యం, ఈ భేదాలు అనేటువంటిది మనకు 20వ శతాబ్దం నుంచి మనం గమనించవచ్చు. సాహిత్య చరిత్రలో చూసినట్లయితే
అంటే వ్యవహారిక భాష అంటే ప్రజలు నిత్య జీవన వ్యవహారం కోసం మాట్లాడుకునేటువంటి భాష వ్యవహారిక భాష. ఇట్లా ఈ వ్యవహారంలో ఉన్నటువంటి భాష ఒకవైపు, గ్రాంధిక భాష అంటే చాలా పండితులు, ఆస్థానాల్లో ఉన్నటువంటి కవులు, ఒక పండితులైనటువంటి బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి భాషలు, పండితులు మాట్లాడినటువంటి భాష అనేటువంటిది గ్రాంధిక భాష. అయితే వ్యవహారిక పదజాలం అనేటువంటిది, వ్యవహారిక భాష అనేటువంటిది ఉదాత్తమైనటువంటి అంశాలను చెప్పడానికి ఉపయోగపడది అనేటువంటిది గ్రాంధిక భాషావాదుల యొక్క నిర్ణయం. అంటే ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు ఉదాత్తమైనటువంటివి, గొప్పనైనటువంటి విషయాలు, భావగంభీరమైనటువంటి విషయాలను చెప్పడానికి ఈ వ్యవహారిక భాష అనేటువంటిది ఎట్టి పరిస్థితిలో ఉపయోగపడది. కేవలం గ్రాంధిక భాష మాత్రమే, అది వ్యాకరణ సూత్రాలు, ఛందస్సు సూత్రాలను అనుసరించి చెప్పబడినటువంటి వాక్యాలు, కావ్యాలు మాత్రమే చెప్పబడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది గ్రాంధిక భాష అనేటువంటిది కావాలంటే గ్రంథస్థమైనటువంటిది, వ్యాకరణ సూత్ర నిబంధనలకు అనుసరించి రాయబడినటువంటి కావ్యాలు మాత్రమే, రచనలు మాత్రమే గ్రాంధిక భాషలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకు ప్రాచీన కావ్య భాషా లక్షణాలను అనుసరించి పరిశీలించినట్లయితే నిర్దిష్ట సాహిత్య ప్రమాణాలకు కట్టుబడిందే గ్రాంధిక భాష అని చెప్తూ ఉంటారు. అంటే నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు అని చూసినట్లయితే అంటే అది వ్యాకరణానికి దగ్గరగా ఉండాలి. వ్యాకరణానికి దగ్గరగా ఉన్నట్లు అయితే మాత్రమే అది గ్రాంధిక భాష అనబడుతుంది. వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ అనుసరించి రాయబడింది మాత్రమే అది గ్రాంధిక భాషగా చెప్పబడుతూ ఉంది. అయితే బ్లూమ్స్ఫీల్డ్ గ్రాంధిక భాషను సాహిత్య ప్రామాణిక భాష అని చెప్పడం జరుగుతూ ఉంది. బ్లూమ్స్ఫీల్డ్ గ్రాంధిక భాషను ఏమన్నా అంటే సాహిత్య ప్రామాణిక భాష అన్నాడు. అంటే ఒక లిటరరీ స్టాండర్డ్, అంటే సాహిత్యంలో కొన్ని విషయాలను వ్యక్తీకరించడానికి కొన్ని ప్రామాణికమైనటువంటి పదజాలతో మాత్రమే వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటూ ఉంది. అట్లా తెలుగు భాష మీద కూడా సంస్కృత భాష ప్రభావంతో గ్రాంధిక భాష అనేటువంటిది ఆవిర్భవించింది. అంటే తెలుగు భాషలో మొత్తము సంస్కృత భాష నుంచి వచ్చినటువంటి పదాలే. ఇవాళ అన్నము అనేటువంటి పదం అంటున్నాం, ఇది సంస్కృతం. అమ్మ అనే పదం వచ్చింది, ఇది సంస్కృతం నుంచి. అంటే ఇట్లా తెలుగు పుస్తకము అని అంటున్నాం, ఇది కూడా సంస్కృతం నుంచి వచ్చింది. ఇట్లా సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదజాలు తెలుగు సాహిత్యం మీద, తెలుగు భాష మీద ప్రభావితం చేయడం వల్ల ఆ గ్రాంధిక భాష అనేటువంటిది తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ గ్రాంధిక భాషలో ఎక్కువగా సంస్కృత పదాలు అనేటువంటివి ఉంటాయి. ఈ సంస్కృత పదాలు క్లిష్ట దీర్ఘ సమాసాలు, చాలా పొడవైనటువంటి పదాలు, అలంకారాలు అనేటువంటిదే గ్రాంధిక భాషకే పరిమితం. అలంకారాలతోనే కదా సాహిత్యం అంతా మనకు. ప్రాచీన సాహిత్యం అల్లసాని పెద్దన కానీ, తిక్కన కానీ, ఎర్రన కానీ, నన్నయ్య కానీ, పోతన కానీ వీళ్ళ సాహిత్యంలో చక్కనైనటువంటి అర్ధాలంకారాలు, ధ్వని అలంకారాలతో రచించినటువంటి రచనలే. అంటే గ్రాంధిక భాషలో చూసినట్లయితే మనకు అలంకారాలు, దీర్ఘ సమాసాలు, సంస్కృత పదాలతో నిండి ఉంటుంది. అయితే ఈ సాహిత్యము, ఈ భాష అనేటువంటిది కవి పండితులకు మాత్రమే సాధ్యమయ్యే కఠిన వ్యాకరణ సూత్రాలు. అంటే సాహిత్యం పట్ల మనకు గ్రాంధిక భాష తెలియాలి, మనం గ్రాంధిక భాష పట్ల మనకు అవగాహన రావాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది దానికి నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు తగినటువంటి సంస్కృత భాష పాండిత్యం, సంస్కృత భాష పట్ల పరిజ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. బాల వ్యాకరణం పట్ల అవగాహన అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ఈ ఛందస్సు, అలంకారాల పట్ల కూడా అవగాహన ఉండడం ద్వారానే పండితులు నిత్య వ్యవహారంలో ఈ గ్రాంధిక భాషను ప్రయోగించడం జరిగింది. అయితే గ్రాంధిక భాష మాత్రమే ప్రామాణిక భాషగా గుర్తించి వాళ్ళు గ్రాంధిక భాషలో చేసినటువంటి రచనలు మాత్రమే కావ్యాలుగా గుర్తించడం జరిగింది. అయితే జన వ్యవహారంలో ఉన్నటువంటి భాషను గ్రామ్య భాషగా, పామర భాషగా తిరస్కరించారు. ఆ రోజుల్లో మాట్లాడుకునేటువంటి భాషను ఎవరైనా ప్రచురించినట్లయితే
ఆ వ్యవహార భాషను ఎవరైనా తమ కావ్యాల్లో పెట్టినట్లయితే దాన్ని తిరస్కరించడం జరిగింది గ్రాంధికవాదులు. అట్లా గ్రాంధిక భాష అనేటువంటిది వ్యాకరణ నియమాలకు అనుగుణంగా, ఛందస్సు నియమాలకు అనుగుణంగా కొనసాగడం జరిగింది సాహిత్యంలో. అంటే ఇది ప్రాచీన కాలం నుంచి గురుకుల వ్యవస్థ నుంచి, గురుకుల విద్యా వ్యవస్థ నుంచి బ్రిటిష్ కాలం వరకు కూడా గ్రాంధిక భాషనే మనకు కావ్యాల్లో కనిపిస్తూ ఉంటుంది, తెలుగు కావ్యాల్లో. అంటే ప్రాచీన నన్నయ తిక్కన కాలం నుంచి అటు తర్వాత వచ్చినటువంటి గురుకుల వ్యవస్థ, వేద విద్య, తర్వాత వచ్చినటువంటి ప్రాచీన సాహిత్యాన్ని చదివేటువంటి ప్రాచీన గురుకులాల్లో కూడా గ్రాంధిక భాషనే, అటు నుంచి బ్రిటిష్ కాలం వరకు కూడా ఆ గ్రాంధిక భాషావాదుల యొక్క ఆధిపత్యం వల్ల గ్రాంధిక భాష అనేటువంటిది అలానే కొనసాగింది. అంటే గ్రాంధిక భాషలో ఎక్కువగా రాసినటువంటి వాళ్ళకి, గ్రాంధిక భాషలో మాట్లాడినటువంటి వాళ్ళకి ఆ రోజుల్లో ఆ ప్రాధాన్యత, గౌరవం అనేటువంటిది ఉండడం వల్ల గ్రాంధిక భాష అనేటువంటిది అట్లా తన ఉనికిని అనేటువంటిది కాపాడుకోవడం జరిగింది. అయితే సాహిత్యాభివృద్ధి, ప్రసిద్ధ కావ్యాలు అనేటువంటిది కూడా ఆవిర్భావం, గ్రంథ నిర్మాణం అనేటువంటిది అన్నిటి కూడా గ్రాంధిక భాష అనేటువంటిది పునాదిగా నిలిచింది. గ్రాంధిక భాష అనేటువంటిది ఒక సాహిత్యాన్ని, ఆ ప్రసిద్ధ కావ్యాలు అనేటువంటిది, వీటన్నిటి కూడా గ్రంథ నిర్మాణానికి భాష పునాది. అందులో గ్రాంధిక భాష మాత్రమే కీలకంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోజుల్లో గ్రాంధిక భాష పరిజ్ఞానం అనేటువంటిది లేనటువంటి ప్రజల్ని సాహిత్యాన్ని అధ్యయనం చేయలేము అనేటువంటి భావనల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే అలంకారాలు, బాల వ్యాకరణం అనేటువంటిది, ఛందస్సు అనేటువంటిది, ఛందశాస్త్రము అనేటువంటి తెలిసిన వాళ్ళు మాత్రమే గ్రాంధిక భాషలో రాయగలగరు. ఆ ఉదాత్తమైనటువంటి భావాలను వ్యక్తీకరించడానికి అవకాశం అనేటువంటిది అక్కడ ఉన్నది. దానివల్ల గ్రాంధిక భాషా పరిజ్ఞానం అనేటువంటిది లేకుండా ప్రాచీన సాహిత్యం అనేటువంటిది చదవడం ఇప్పటి యువతకు కూడా సాధ్యం కాదు. కనుక ఉపాధ్యాయులుగా, ముఖ్యంగా భాషా ఉపాధ్యాయులుగా గ్రాంధిక భాషను కూడా మన విద్యార్థులకు పరిచయం చేయాలి, గ్రాంధిక భాషను అవగాహన చేసుకునేలా చేయాలి. కనుక భాషా ఉపాధ్యాయులుగా మనం విద్యార్థులకు గ్రాంధిక భాష రూపాల్ని పరిచయం చేయడంలో భాగంగానే ఈ గ్రాంధిక భాష గురించి మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా గ్రాంధిక భాషలో లాలిత్యం, మాధుర్యం అనేటువంటిది, గాంభీర్యం అనేటువంటిది, సౌకుమార్యం అనేటువంటిది, భావరీతుల శైలి విన్యాసాలు అనేటువంటిది గ్రాంధిక భాషతోనే సాధ్యమవుతుంది. అంటే ఒక విషయాన్ని చాలా సున్నితంగా, చాలా మాధుర్యంగా, గాంభీర్యంగా వ్యక్తీకరించడం అనేటువంటిది ఒక గ్రాంధిక భాషతోనే సాధ్యమవుతుంది అనేటువంటిది గ్రాంధిక భాషావాదులు చెప్తున్నటువంటిది. మరి గ్రాంధిక భాషా ఉద్యమాన్ని అంటే అందరూ ఒక విషయాన్ని సున్నితంగా అయినటువంటి, ఉదాత్తమైనటువంటి, గాంభీర్యమైనటువంటి, చాలా అర్థవంతంగా చెప్పాలంటే గ్రాంధిక భాషనే అనేటువంటి భావనను ఈ గ్రాంధిక భాషా ఉద్యమానికి జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరాయ శాస్త్రి, చెల్లపల్లి వెంకటశాస్త్రి, వావికొలను సుబ్బారావు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి లాంటి వాళ్ళందరూ కూడా గ్రాంధిక భాష ఉద్యమానికి, గ్రాంధిక భాష వాదులుగా వీళ్ళు నిలబడ్డారు. ఎందుకు అంటే గ్రాంధిక భాష ద్వారానే గొప్పమైనటువంటి సాహిత్యం అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ యొక్క జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరాయ శాస్త్రి, చెల్లపిల్ల వెంకట శాస్త్రి, వావికొలను సుబ్బారావు, కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి వీళ్ళందరూ కూడా గ్రాంధిక భాషావాదులుగా చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే గ్రాంధిక భాష పటిష్టత కోసము మొట్టమొదటిగా ఆంధ్ర సారస్వత పరిషత్తును కాకినాడలో ఆంధ్ర భాషావాదులు స్థాపించడం జరిగింది. అంటే గ్రాంధిక భాష అభివృద్ధి కోసం, గ్రాంధిక భాషలో రచనల కోసం, గ్రాంధిక భాషలో చేసేటువంటి రచనలు ప్రచురించడం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్తును మొట్టమొదటిసారిగా ఈ కాకినాడలో స్థాపించడం జరిగింది. అట్లా గ్రాంధిక భాష అనేటువంటిది ఒక ఉనికిలోకి రావటం జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపనలో జయంతి రామయ్య పంతులు కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. అంటే ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా గ్రాంధిక భాషలో ఉన్న రచనలు,
కావ్యాలకు సంబంధించిన రచనలు వాళ్ళు ప్రచురించి మన యొక్క గ్రాంధిక భాషను ప్రచారంలో పెట్టడం జరిగింది. అయితే గ్రాంధిక భాష ఆశయ ప్రచారం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రాంధిక భాష దాని అవసరాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయడం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రిక అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇట్లా మనం గ్రాంధిక భాష అనేటువంటిది మనం సాహిత్యంలో చూసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే గ్రాంధిక భాష అనేటువంటిది ఈ రోజుల్లో చూసినట్లయితే శాసనాలలో కూడా, అదేవిధంగా గ్రంథాలలో కూడా కనిపిస్తుంటుంది. ఈ గ్రాంధిక భాష ఉదాహరణలు చూసినట్లయితే ఇప్పుడు పద్యాలన్నీ కూడా గ్రాంధిక భాషలో మువర్ణ సంబద్ధమైనటువంటి పద్యాలన్నీ కూడా గ్రాంధిక భాషతో కూడినటువంటివి. అదేవిధంగా పుష్పంబు, నిలయంబు, ఆహారము, భోజనంబు ఇలాంటి పదాలన్నీ గ్రాంధిక భాషకు సంబంధించినటువంటి పదాలుగా చెప్పుకోవచ్చు. అంటే గ్రాంధిక భాష తన యొక్క ప్రాచీన సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, ప్రాచీన సాహిత్యాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలి అనుకున్నప్పుడు గ్రాంధిక భాష అనేటువంటిది విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని రూపాన్ని, ధ్వనిని, దాని యొక్క లక్షణాలను విద్యార్థులకు తెలియజేయడం ద్వారా గ్రాంధిక భాషను అసహించుకోకుండా తెలుసుకోవడం ద్వారా భాషా పరిణామ క్రమాన్ని, సాహిత్య భాష పరిణామ క్రమాన్ని విద్యార్థులు అవగాహన చేసుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే భాషా ఉపాధ్యాయులుగా ఈ గ్రాంధిక భాషను మనం విద్యార్థులకు బోధించడానికి ఉపయోగపడుతుంది. కనుక గ్రాంధిక భాష అంటే గ్రంథస్థమైనటువంటి భాష అని మనం అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి మిత్రులారా, మీకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. మరొక నూతన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.